మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి గడిచిన వారంలో దేవుని నామములు అనే అంశాన్ని మనం ప్రారంభించుకున్నాం. దేవుని నామములను గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అదే ధ్యానమును మనం కొనసాగించుకుందాం. చూడండి, నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుని మనం దేవుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. తలలో వంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు స్తోత్ర. తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మా మధ్యన మీరుండి మీరే మాకు అనేక విషయాలు నేర్పించండి. తండ్రి, నీ యొక్క దైవ గ్రంథమును మేము చదువుతూ ఉన్నప్పుడు తండ్రి, మీ సహాయం మాకు కావాలి. నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభువా, మీ సహాయం మాకు కావాలి. మా జ్ఞానము చాలా చిన్నది తండ్రి, నీ జ్ఞానము చాలా అనంతమైనది తండ్రి. నీ మాటలను అర్థం చేసుకోవడం మాకు సాధ్యపడేది కాదు. నీవు సర్వజ్ఞానం కలిగినటువంటి దేవుడవు తండ్రి. నీ మాటలను నీవే మాకు తెలియచేసి అర్థమయ్యే రీతిలో మాకు బోధించమని, నేర్పించమని, నీ వైపు ఆశగా చూస్తున్న సమయంలో మాతో మీరు మాట్లాడమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని నామము కనబడుతుంది. ఏమిటా నామము అంటే యెహోవా రాఫా అనేటటువంటి నామం కనబడుతుంది. యెహోవా రాఫా అంటే అర్థం ఏమిటి అంటే స్వస్థపరుచు యెహోవా, స్వస్థపరుచు దేవుడు. ఇక్కడ స్వస్థతను గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే స్వస్థత అనే విషయానికి వచ్చేసరికి లోకంలో చాలా చోట్ల ఏం జరుగుతుంది అంటే మిమ్మను స్వస్థపరిచే వారము అన్నట్లుగా మనుషులు ప్రవర్తించడం, అలాగే మా ద్వారానే ఏదో జరిగిపోతుంది అన్నట్లుగా బోధలు చేయడం బయట మనం అనేక చోట్ల చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని చోట్ల మీకు బోర్డులు కనబడతాయి. ఏమిటంటే స్వస్థశాల అని బోర్డులు పెడతాయి. అంటే అక్కడికి వెళితే స్వస్థత కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కొన్ని శాలలు ఉన్నాయి. అవి దేవుని మందిరములేనా అంటే మనం 100% మనం దేవుని మందిరాలని చెప్పలేం. ఎందుకంటే దేవుని పిల్లలు ఎప్పుడూ కూడా దేవునికి చెందవలసిన మహిమను దొంగిలించకూడదు. దేవునికి చెందవలసిన మహిమను దేవునికే చెల్లించాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని కంటే ఎక్కువగా తమను తాము హెచ్చించుకుని లోకంలో దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత మనుషులకే ఆపాదిస్తున్నటువంటి స్థలాలు ఉన్నాయి. కాబట్టి మనం దైవ గ్రంథంలో చూస్తే స్పష్టంగా దేవుడు తెలియచేస్తున్న విషయం ఏమిటి అంటే దేవుడు అంటున్నాడు, నేను యెహోవా రఫాను అంటే స్వస్థపరచు దేవుడను. ఎవరు స్వస్థపరచగలరు? ఒక వ్యక్తిని ఎవరు స్వస్థపరచగలరు? ఒక వైద్యుడు స్వస్థపరచగలడా అంటే లేదు. తనకు తెలిసిన వైద్యాన్ని తాను అందించగలడే గాని అంతకు మించి ఏమీ చేయలేడు. వారి చేతుల్లో కొన్ని సందర్భాల్లో వైద్యం చేసినా సరే అతన్ని కాపాడలేనప్పుడు ఏమంటారంటే ఇక దేవుడే కాపాడాలి, మేము చేసేదేదో మేము చేసాం అని వైద్యులు స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం. అంటే వాళ్ళు కూడా ఏమని చెప్తున్నారంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మేము కొంత వైద్యాన్ని చేయగలమే గాని మనుషులను బ్రతికించే శక్తి మాకు లేదు కదండి. కానీ కొంతమంది అబద్ధ బోధకులు, వేషధారులు ఏం చేస్తున్నారు అంటే మేము స్వస్థపరచగలము, మాకు ఆ వరములు ఉన్నాయి
అని మోసం చేయడం మనం లోకంలో చూస్తాం. స్వస్థపరచువాడు దేవుడే, మనుషులు ఎవ్వరూ కూడా స్వస్థపరచలేరు. నిజమే, దైవ గ్రంథంలో వరములు ఉన్నాయి, స్వస్థత వరం ఉంది. అపోస్తులు నడిచి వెళుతూ ఉన్నప్పుడు చాలా మంది వారి నీడపడి బాగుపడిన వారు, వస్త్రపు చెంగు తాకి బాగుపడిన వారు లేకపోలేదు. మనం గడిచిన బుధవారంలో కూడా నేర్చుకున్నాం, బుధవారం ప్రార్థనా కూటమిలో యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క వస్త్రపు చెంగును తాకి ఒక ఆమె తను దీర్ఘకాలము నుండి బాధపడుతున్నటువంటి రోగము నుండి విడుదల పొందడం దైవ గ్రంథంలో మనం చూసాం, నేర్చుకున్నాం. నిజమే, స్వస్థత అనేది ఉంది, కానీ అది ఎలా ఉంది అంటే దేవుడు ఇస్తేనే ఉంది. ఆ కాలంలో అపోస్తులకు దేవుడు ఎందుకు ఆ వరములను ఇచ్చాడు అంటే, ఇంకా అప్పటికి దైవ గ్రంథము లేదు కదా, పరిపూర్ణం చేయబడలేదు కదా. మనం మన చేతుల్లో దైవ గ్రంథాన్ని కలిగి ఉన్నాం. ముందు జరిగింది ఏమిటి, తర్వాత జరగబోయేది ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకోగలం, నేర్చుకోగలం, తెలుసుకోగలం. కానీ మెస్సయాయే నిరీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా మెస్సయ వచ్చాడు, రక్షకుడు మన మధ్యనున్నాడు అని తెలుసుకున్నట్లు ప్రభువు వారి మధ్య తన మహిమను ఆయన చూపించారు, తన శక్తిని ఆయన చూపించారు. సువార్త ప్రకటిస్తూ ఎందుకు ఆయన అనేక అద్భుతాలు చేశారు, సూచక క్రియలు చేశారు అంటే, నేను చెప్పేది వాస్తవమని మీరు తెలుసుకున్నట్లు ఇవన్నీ కూడా మీకు చూపించబడుతున్నాయని ప్రభువారు చెప్పారు. తర్వాత ప్రభువారి తర్వాత అపోస్తులను ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారు. వారికి కూడా ఈ వరములను ప్రభువారు ఇచ్చారు. మీరు అద్భుతాలను చేయండి, రోగంలో ఉన్న వారిని స్వస్థపరచండి అని దేవుడే వరములను ఇచ్చాడు. ఎప్పుడైతే వారి తరం అయిపోయిందో, అపోస్తలుల తరం అయిపోయిందో, అప్పటి నుండి అటువంటి వరములు ఎవరికీ లేవు, అటువంటి వరములు ఎవరికీ లేవు. అక్కడతోటే ఆ కాలానికే పరిమితమైనటువంటివి. కాబట్టి ఇప్పుడు వస్త్రములు ముట్టుకుంటే స్వస్థత ఏమాత్రము రాదు. ఇప్పుడు నీడ పడితే స్వస్థత ఏమాత్రము రాదు. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. స్వస్థత ఎలా వస్తుంది అంటే, స్వస్థపరచు దేవుని నందు విశ్వాసం ఉంచుట ద్వారా స్వస్థత వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఈ సత్యాన్ని బాగా తెలుసుకోవాలి. దేవుడు తన యొక్క వాక్యంలో స్పష్టంగా చెప్తున్నాడు, నేను స్వస్థపరచు యెహోవాను. శారీరక, మానసిక, ఆత్మ సంబంధమైన బలహీనతల నుండి దేవుడే మనలను స్వస్థపరచువాడు, స్వస్థపరచు వైద్యుడు. ఈ యొక్క మాట దైవ గ్రంథములో నిర్గమకాండములో 15వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. అక్కడ సందర్భం ఏమిటో నేను మీకు చెప్తాను, తర్వాత ఆ అధ్యాయాన్ని మీరు చదవండి. ఆ 26వ అధ్యాయంలో చూస్తే, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రమును దాటిన తర్వాత షూరు అనేటటువంటి అరణ్యంలో 3 రోజులు వారు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో వారెంతగానో దప్పికొన్నారు, దాహం వేసింది వాళ్ళకి, కానీ ఎక్కడా కూడా నీరు దొరకలేదు, ఎక్కడా నీరు దొరకలేదు. తర్వాత మరొక ప్రాంతానికి వెళ్ళారు, అది దాటి. ఆ ప్రాంతం పేరు ఏమిటంటే మారా అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ తీరా చూస్తే నీళ్లున్నాయి, కానీ ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే చేదుగా ఉన్నాయి. దాహం కొద్దీ ఆ నీళ్లు తీసుకుని తాగబోయారు, కానీ ఆ చేదుకి వీరు మింగలేకపోయారు, గుటక వేయలేకపోయారు, తాగలేకపోయారు. ఇప్పుడు ఏమిటి శోధన, ఏమిటి పరిస్థితి? దాహం వేస్తే నీరు లేదు, తీరా నీరు కనిపిస్తే అది చేదుగా ఉంది అని చెప్పి సనగడం ప్రారంభించారు. ఎప్పుడైనా శ్రమ వస్తున్నప్పుడు దేవుని పిల్లలు ఏం చేయాలంటే ప్రభువునందు విశ్వాసం ఉంచడం ప్రారంభించాలి, దేవుని మీద ఆధారపడడం మొదలు పెట్టాలి. కానీ ఏం చేస్తారు మనుషులు? దేవుని వైపు చూడకుండా, దేవుని మీద ఆధారపడకుండా ఈ విధంగా లోక సంబంధమైన లక్షణాలు బయట పెడుతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? ప్రార్థించడానికి బదులుగా, విషయాన్ని సేవకునికి చెప్పడానికి బదులుగా, దేవుడు ఒక నాయకుడిని పెట్టాడు కదా, ప్రవక్తను పెట్టాడు కదా, మోషే వారి మధ్యలో ఉన్నాడు కదా, ఇప్పుడే ఎర్ర సముద్రమును దాటి గొప్ప అద్భుతాన్ని చూసి మీరు అద్భుత రీతిగా బయటకు వచ్చారు కదా, అయినా సరే
ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే సనుగుతున్నారు. సనగడం అనేది చాలా పెద్ద పాపం. కొంతమంది దేవుని సేవకులు వాక్యం చెప్తా ఉంటే వెనకాల గొనుగుతూ ఉంటారు, మాట్లాడుకుంటా ఉంటారు. అది కూడా ఒక రకమైన పాపమే. దేవుని వాక్యం వినబడుతూ ఉన్నప్పుడు మనం వేరే విషయాలు మాట్లాడుకోవడం తప్పు, వేరే పనులు చేసుకోవడం తప్పు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కూడా ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే మోషే మీద సనుగుతున్నారు. తన ప్రజల కోసం దేవుని ఏర్పాటును గౌరవించి ఎంతో సమర్పణ కలిగి ఆ ప్రజల కోసం ఎన్నో బాధలు పడుతూ వారి కోసం నిరంతరాయంగా ప్రార్థన చేస్తూ నడిపిస్తున్నటువంటి నాయకుని మీద వీరు సనుగుతూ ఉన్నారు. సనుగుతూ ఉంటే దేవుని సేవకుడైనటువంటి మోషే మారు మాట్లాడకుండా ఏం చేశాడు అంటే వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, ఈ పరిస్థితి ఏమిటి? ప్రజలందరూ కూడా అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు, సనుగుతూ ఉన్నారు, నీవే కార్యం చేయాలి అని దేవునికి మొర్రపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టును తీసుకుని వెళ్ళి ఆ నీటిలో వేయమన్నప్పుడు మోషే ఆ విధంగా చేస్తే ఆ చేదు నీరు కాస్త చాలా మధురమైనటువంటి నీరుగా మారిపోయింది. నిజమే, మన జీవితాల్లో కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. చేదు అనుభవాలు ఉంటాయి, అసలు జ్ఞాపకం ఉంచుకోవడానికే కష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. మరిచిపోదామంటే మరిచిపోలేము, మన యొక్క మదిలో అలాగే ఉంటాయి. ఎందుకంటే అంత గాయం మనకు కలిగింది, అంత దుర్భాషతో ఇతరులు మాట్లాడారు, నిందించారు, అవమానించారు. అవి మన మనసులో నాటుకుపోయినా సరే వాటిని చెరిపివేద్దామంటే వీరు లేనటువంటి పరిస్థితుల్లో కొంతమంది మనుషులు బాధపడుతూ ఉంటారు. అటువంటి చేదు అనుభవాలను కూడా మధురముగా మార్చగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అందుకే దేవుని కార్యం ఏ విధంగా ఉంది అంటే మనం ముందే చెప్పుకున్నాం. శారీరకంగా దేవుడు మనలను స్వస్థపరుస్తాడు, అలాగే మానసికంగా దేవుడు మనలను స్వస్థపరుస్తాడు. ఆత్మ సంబంధమైన జీవితంలో బలహీనతలన్నిటి నుండి దేవుడు మనలను స్వస్థపరుస్తాడు అని దైవ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తోంది. స్వస్థత కావాలి, రోగములు రాకూడదు, మన అస్తమానం రోగముల బారిన పడకూడదు అంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని దైవ గ్రంథం చెప్తుంది. మనం 15వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకున్నాం కదా. అక్కడ దేవుని ప్రజలతో దేవుడు ఏమంటున్నాడు అంటే యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటాడు. దేవుని మాటలను మనం దేవుని పిల్లలంగా శ్రద్ధగా వింటే చాలా ఆపదల నుండి మనం తప్పించుకుంటాం. చాలాసార్లు పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినక, లేకపోతే ఉపాధ్యాయుల మాట శ్రద్ధగా వినక, సేవకుల మాట శ్రద్ధగా వినక ఆపదలు శ్రమలు తెచ్చుకోవడం మనం చూస్తాం. ఆత్మ సంబంధంగా సంఘముతో కూడా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తాను ఏర్పాటు చేసుకున్న ప్రజలతో ఏమని చెప్తున్నాడంటే, మీరు నా మాట వెనకే శ్రమలో పడుతున్నారు, నా మాట వెనకే అనేక రోగములు తెచ్చుకుంటున్నారు. చాలాసార్లు మనుషులకు ఎందుకు రోగాలు వచ్చాయి అంటే దేవుని మాట వెనకే రోగాలు వచ్చాయి. దేవుని మాటను పట్టించుకోకే, శ్రద్ధ చూపించకే రోగాలు వచ్చాయి. మనం కూడా ఈ వారం, ఈ నెలలో చివరి వారం, వచ్చే వారం మొదటి వారం కదా, ప్రభురాత్రి భోజన సంస్కారం ఆచరిస్తాం. అప్పుడు సేవకులు చెప్తారు ఏమనంటే, ఈ ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్పొందే వారందరూ కూడా ఎలా పాల్పొందాలి అంటే పరిశుద్ధంగా పాల్పొందాలి, తమను తాము ఆత్మ విమర్శ చేసుకుని పాల్పొందాలి. కొంతమంది అపవిత్రంగా దీనిలో పాల్పొందటం మూలంగా వ్యాధిగ్రస్తులయ్యారు, కొంతమంది తమ ప్రాణములనే పోగొట్టుకున్నారు. ఈ మాటలు హెచ్చరికగా సంఘానికి జారీ చేయబడతాయి. మన సంఘంలో ప్రభురాత్రి భోజన సంస్కారం జరిగిన ప్రతిసారి ఈ మాటలు సేవకులు చెప్తారు. ఎందుకు చెప్తారంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి మనం, ఆయన చెప్పింది చాలా జాగ్రత్తగా చెయ్యాలి మనం. ఒకసారి అయ్యగారు కూడా చెప్పారు, మోషే గారు కూడా దేవుని మాటను ఒక సందర్భంలో శ్రద్ధగా వినలేదు. ఏమిటంటే బండతో నువ్వు వెళ్ళి మాట్లాడు అంటే మోషే గారు ఏం చేశారు, బండ దగ్గరికి వెళ్ళి దానిని కొట్టారు. అందుకని దానికి తగిన ప్రతిఫలాన్ని, దానికి వచ్చిన
ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. కనానుకు నువ్వు చేరలేవు, దూరం నుంచి చూడడం మాత్రమే నీకు దక్కిన భాగ్యం అని ఆనాడు జరిగిన విషయాన్ని అయ్యగారు ఎంతో వివరంగా చెప్పారు. కాబట్టి చాలా సందర్భాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా సందర్భాల్లో మనుషులు సాధారణంగా మన యొక్క శరీరాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి కలిగేటటువంటి బలహీనతలే కాకుండా రకరకాల రోగాలకు ఎందుకు గురయ్యారంటే దేవుని మాట వెనకే, దేవుని యొక్క ఆజ్ఞను పాటించకే చాలాసార్లు బలహీనతలకు, రోగాలకు గురయ్యారు. మరలా మోషే గారిని కూడా వ్యతిరేకించి మాట్లాడినటువంటి మోషే గారి యొక్క సహోదరుడైన అహరోను, సహోదరి అయినటువంటి మిరియాములు కూడా ఆ రోగానికి గురయ్యారు. ఎందుకంటే మోషే మీద శనిగారు కాబట్టి, వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి. నేను ఏర్పాటు చేసుకున్న నా సేవకునికి మీరు వ్యతిరేకంగా మాట్లాడతారా? మీరు సొంత సహోదరులే అయ్యుండొచ్చు, పెద్దవాడివే అయ్యుండొచ్చు, అయినా సరే నీవు నా ఏర్పాటును సన్మానించాలి, గౌరవించాలి. నువ్వు వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదని బుద్ధి చెప్పడం దైవ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా తన యొక్క ప్రజలకు ఏమిటంటే, వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఎవరి దృష్టికి న్యాయమైనది మనం చెయ్యాలి? ప్రజల దృష్టిగా కాదు, మన చుట్టూ ఉన్నటువంటి మనుషుల దృష్టికి కాదు. మనుషులు ఒకవేళ మనల్ని అపార్థం చేసుకున్నా సరే పర్వాలేదు, ఏమీ బాధలేదు. కానీ దేవుని దృష్టికి మనం న్యాయమైనది చెయ్యాలి. తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. ఇక్కడ కూడా మనం ఆలోచన చేయొచ్చు, ఐగుప్తీయులకు అసలు రోగాలు ఎందుకు వచ్చాయి? ఐగుప్తీయులకు రోగాలు ఎందుకు వచ్చాయి? మరలా మనం మొదటికి రావచ్చు. దేవుని వాక్కును వారు శ్రద్ధగా వినలేదు. మోషేను పంపించి దేవుడు తన యొక్క చిత్తాన్ని చెబితే రాజు ఏమన్నాడు? నేను విననంటే వినను, నా యొక్క అహమే నాకు గొప్పది అని దేవుని మాటను ధిక్కరించాడు. కాబట్టి 10 తెగుళ్ళు మనం అక్కడ చూస్తాం. దేవుని యొక్క ఆజ్ఞను పాటించకపోతే తెగుళ్ళు వస్తాయి అనడానికి అదొక సాదృశ్యం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, వారు నా మాట వినక దేనికి గురయ్యారు? తెగుళ్లకు, రోగాలకు గురయ్యారు. ఆ విధంగా మీరు రోగములు తెచ్చుకోకూడదు అంటే మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. అలాగే ఆజ్ఞలన్నిటినీ, కట్టడలన్నిటినీ అనుసరించి నడవాలి. అప్పుడు వారికి వచ్చినట్లుగా మీకు రోగాలు రావు. వాతావరణ ప్రభావం బట్టి ఏదో బలహీనపడాలేమో కానీ వాతావరణం ఒకసారి మారిపోతూ ఉంటే జలుబులు చేస్తూ ఉంటాయి, జ్వరములు వస్తూ ఉంటాయి. అలాగేమన్నా బలహీనతలు రావాలి కానీ ఈ అతిక్రమమును బట్టి, పాపాన్ని బట్టి వచ్చే రోగాలు దేవుని పిల్లలకు రావు. ఎందుకంటే దేవుడు మనలను స్వస్థపరిచే దేవుడు. వాతావరణాన్ని బట్టి వచ్చిన బలహీనతను కూడా, ఈ శరీరాన్ని బట్టి వచ్చిన బలహీనతను కూడా అనుకోకుండా మనం అంటించుకుంటూ ఉంటాం కొన్ని రోగాలు. వాటిని కూడా దేవుడు స్వస్థపరచగలడు. దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుడే మనలను స్వస్థపరచువాడు. మనలను శారీరకంగా దేవుడు స్వస్థపరుస్తాడు, అలాగే మానసికంగా కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. చాలా మంది ఈ మెంటల్ ప్రాబ్లమ్స్తో హాస్పిటల్కి వెళుతూ ఉంటారు. మానసికంగా ఒత్తిడి పెరిగిపోయి ఒక రకమైన స్టేట్లోకి వారు వెళ్ళిపోవడం మూలంగా కౌన్సిలింగ్కి తీసుకుని వెళుతూ ఉంటారు. ఏం మాట్లాడలే. ఒకసారి నేను ఒక మనిషిని చూశాను, వాళ్ళ పిల్లోడు ఏమీ మాట్లాడలేదు, అలాగే చూస్తూ ఉంటున్నాడు. పిలిస్తే అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు తప్పించి నోరు తెరిచి ఏం మాట్లాడలేదు. ఎందుకు అలా అయిపోయాడు అంటే ఒక రకమైన ఒత్తిడి యవనస్తుడి మీద పడడం మూలంగా ఆ విధమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడని తర్వాత చెప్పారు. ఆ విధంగా కొంతమంది మానసిక ఒత్తిడికి గురవుతారు. దేవుడు శరీర బలహీనతలనే కాదు, ఈ మానసిక ఒత్తిడిని కూడా ఆయన బాగు చేస్తాడు. నిరాశలో నుండి, భయాల నుండి, చేదు జ్ఞాపకముల నుండి, హృదయ వేదన నుండి దేవుడు మనలను స్వస్థపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథంలో ఈ మాట స్పష్టంగా రాయబడింది. 147వ కీర్తన 3వ వచనంలో చూస్తే, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చూడండి,
గుండె చెదిరిన వారిని బాగు చేసేటటువంటి దేవుడు, వారి గాయాలను కట్టేవాడు. ఈ శరీరానికి తగిలినటువంటి గాయాలు కాదు ఇవి, మనస్సుకు తగిలిన గాయాలు. ఈ గాయాలను కూడా కట్టువాడు ఆయనే. మేము చిన్నతనంలో ఒక పాట పాడుతూ ఉండేవాళ్ళం, సేమ్ ఇదే వాక్యాన్ని ఏమాత్రం మార్పు చేయకుండా కట్టారు ఆ పాట. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ పాట, ఆ వచనం ఎలా ఉందో అలాగే, ఏ మార్పు చేయకుండా అలాగే పాట కట్టారు. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ పాట నాకు జ్ఞాపకం వచ్చింది, మీకు కూడా చూపించాలని చూపించాను. మానసిక స్వస్థతను కూడా దేవుడే ఇస్తాడు. ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతల నుండి కూడా దేవుడే మనలను స్వస్థపరుస్తాడు. మనం చాలాసార్లు తీర్మానం తీసుకుంటూ ఉంటాం, నేను దేవుని వాక్యాన్ని కొంచెం కూడా తప్పకుండా పాటిస్తాను, లేకపోతే రోజు ఈ సమయానికి వాక్యం చదువుకుందామని ఒక తీర్మానం తీసుకుంటానంటాం, మరలా దాని నుండి తప్పిపోతా ఉంటాం. రోజు ప్రార్థన చేసుకోవాలని ఒక తీర్మానం తీసుకుంటూ ఉంటాం, మరలా దాని నుండి తప్పిపోతూ ఉంటాం. ఎందుకు తప్పిపోతున్నాం? మన బలహీనత, ఒక శ్రద్ధగా ఆయన్ని సేవించలేనటువంటి బలహీనత మనకుంది. ఆ బలహీనతను కూడా దేవుడు స్వస్థపరచగలవాడు. అంతేకాదు, మన జీవితంలో పాపం ఏం చేసిందంటే మనిషిని దేవునికి దూరంగా ఈడ్చుకుపోయింది. ఆ పాపం అనే రోగాన్ని బాగు చేసి, ఆ పాపాన్ని తీసివేసి మనలను దేవుడు స్వస్థపరిచి నీతిమంతులనుగా చేసి ఆయన హత్తుకున్నాడు, దగ్గరికి చేర్చుకున్నాడు, ఆత్మ సంబంధమైన స్వస్థతనిచ్చాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని దేవుని వాక్యం చెప్పు. ప్రభు చెందినటువంటి గాయములలో నుండి మనకు స్వస్థత వస్తుంది. ఈ మాట చాలా మందికి హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఎందుకంటే మనుషులకి, లోకానికి ఏం తెలుసు అంటే ఇతరులకు గాయాలు చేయడమే తెలుసు. లేకపోతే ఈ గాయాలు తగిలితే ఆ గాయాల వల్ల కలిగేటటువంటి బాధ, నొప్పి తెలుసు. కానీ గాయముల నుండి వచ్చేటటువంటి స్వస్థత ఎవరికి తెలియదు. గాయములలో నుండి స్వస్థత వస్తుందంటే గాయముల నుండి స్వస్థత రావడం ఏంటని చాలా మంది నవ్వుతారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ప్రకృతి సంబంధులకు, లోక సంబంధులకు అర్థం కావు. లోక సంబంధులు అర్థం చేసుకోకపోయినా ఆత్మ సంబంధులు అర్థం చేసుకోవాలి. ఏమిటంటే ప్రభువు పొందినటువంటి గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మనం పొందాల్సినటువంటి గాయములన్నీ కూడా ఆయన తీసేసుకుని, ఆయన గాయపరచబడితే ఇక మీదట మనకు ఆ బాధ లేదు. ఆయన గాయముల్లో నుండి మనకు స్వస్థత కలిగింది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దైవ గ్రంథం చెప్తున్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి, అలాగే ఇతరులకు కూడా మనం బోధించాలి. యెహోవా రాఫా అనేటటువంటి ఈ నామము కొత్త నిబంధనలో కూడా, ప్రభు వారి యొక్క పరిచర్యలో కూడా ఎంతో స్పష్టంగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలో ఉన్నప్పుడు, పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఎన్నో రకరకాల రోగములతో బాధపడుతున్నటువంటి మనుషులు, ఎన్నో బలహీనతలతో బాధపడుతున్నటువంటి మనుషులు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వారందరినీ స్వస్థపరచడం మనం చూస్తాం. కాబట్టి అక్కడ యెహోవా రాఫా అనేటటువంటి నామము, ఆ యొక్క మాట నెరవేరడం మనం చూస్తాం. ప్రభు అందరినీ కూడా స్వస్థపరిచారు. స్వస్థతను మనం పొందడానికి ఈరోజు మనం నేర్చుకున్న ఏమిటంటే విధేయత కావాలి, దైవ భయం కావాలి. స్వస్థత మనకు కావాలంటే ఎక్కడికో పరుగు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే లోక సంబంధంగా కొంతమంది దైవానుగ్రహం కోసం తమ యొక్క శరీరములను బాధించుకున్నట్లుగా బాధించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏం కావాలి అంటే విధేయత కావాలి, దైవ భయం కావాలి. దేవుని వాక్యానికి లోబడి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడం ద్వారా మన శరీరానికి, ఆత్మకు దేవుడు ఆరోగ్యమును ఇస్తాడని దైవ గ్రంథం స్పష్టంగా చెప్తుంది. సమయం లేక నేను చదివించలేదు, కానీ సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు కూడా మీరు చదవండి, ఇంకా దాన్ని బాగా మీరు అర్థం చేసుకోగలుగుతారు. తర్వాత విశ్వాసంతో కూడినటువంటి ప్రార్థన
మనం చేయాలి. ఎన్నో బలహీనతలు వస్తాయి, రావడం సాధారణం. లోకంలో ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి అనారోగ్యాలను మనం ఎదుర్కోవడం తప్పదు. రోగములు రావు, ప్రభువుని నమ్ముకుంటే బలహీనతలు రావు, ప్రభువుని నమ్ముకుంటే ఎటువంటి శ్రమ రాదు అని దైవగ్రంథం చెప్పలేదు. ప్రభు లోక సంబంధమైనటువంటి వాటి కోసం మనం ప్రభువుని ఆశ్రయించలేదు. స్వస్థత కోసమో, లేకపోతే దేవుడు అందరికంటే గొప్పగా మనల్ని హెచ్చించేయాలనో, అధికారాలు ఇచ్చేయాలనో, లేకపోతే మన పేరు అందరికీ తెలిసిపోయేటట్లుగా ఖ్యాతినివ్వాలనో ప్రభు దగ్గరికి రాలేదు. దేనికోసం వచ్చామంటే ప్రభువు దగ్గరకు వచ్చి మన పాపములను మనం విడిచిపెట్టి నీతిమంతులముగా ఆయన రక్తములో కడగబడి తీర్చబడి ఆయన యొక్క నిత్యరాజ్యంలో శాశ్వత కాలం ఉండినట్లు, ప్రభుతో ఎల్లకాలం సహవాసం చేయనట్లు ఆశపడి ప్రభు దగ్గరకు వచ్చాం. చాలా మంది ఈ మాటను మర్చిపోయామంటారంటే, దేవుణ్ణి నమ్ముకున్నాక మాకు కలిసి రాలేదండి మాట్లాడతారు. దేవుణ్ణి నమ్ముకున్నాక కలిసి రావడం ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నావు కాబట్టే నీ జీవితంలో ఉన్నటువంటి తీసివేసుకోలేనటువంటి పాపం పోయింది, ఆ యొక్క చనిపోయినటువంటి స్థితి పోయింది, జీవం వచ్చింది, సంతోషం వచ్చింది, ఆత్మ సంబంధమైనటువంటి సరైన నడవడికను దేవుడిచ్చాడు, ఆత్మ సంబంధమైనటువంటి చక్కటి సహవాసమును దేవుడిచ్చాడు, వాక్యమునిచ్చాడు, ప్రార్థన అనేటటువంటి గొప్ప వరమును పొందుకున్నాం, దేవుని సన్నిధిలో తండ్రి అని పిలిచేటటువంటి అనుభవాన్ని మనం అనుభవించగలుగుతున్నాం. ఇవన్నీ చూడకుండా డబ్బు కలిసి రాలేదని, లేకపోతే ఏదో పరిస్థితులు బాగుపడలేదని, లేకపోతే అనుకున్న కోరికలు నెరవేరలేదని ప్రభువును దూషిస్తే అది పాపం. దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యంలో చూస్తే, శ్రమ వస్తే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అక్కడ ఇశ్రాయేలీయులు చేసినటువంటి పొరపాటు ఏమిటంటే సనుగుతున్నారు. సనగడం అనే విషయం దేవుని పిల్లలకు సంబంధం లేదు, ఆ లక్షణం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే సనగడం మానేసి గట్టిగా నోరు తెరిచి మోకాళ్ళు వేసి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ కష్టం ఉంది నా జీవితంలో, ఈ శ్రమ ఉంది నా జీవితంలో, ఎందుకు సనగడం వలన ఉపయోగం లేదు కదా. ప్రభు దగ్గరికి వెళ్ళి మొరపెడితే యెహోవా రాఫా అయినటువంటి దేవుడు, ఒకవేళ మీకు బలహీనతలు ఉంటే ఆయనే మిమ్మలను స్వస్థపరుస్తాడు. ఆయన చిత్తం అయితే వెంటనే స్వస్థపరచవచ్చు, లేకపోతే ఆయన చిత్తం అయితే మీ కష్టాన్ని ఆయన తీసివేయచ్చు, పరిస్థితులను మార్చవచ్చు. అక్కడ ఉన్నటువంటి చేదు నీరును తన యొక్క సేవకుని ద్వారా ఆ చెట్టు కొమ్మను ఆ నీటిలో వేయడం ద్వారా మధురంగా మార్చినటువంటి దేవుడు మన యొక్క పరిస్థితులను మార్చలేడా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కదా. కాబట్టి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. తర్వాత హృదయపూర్వకంగా ఇతరులను మనం క్షమించినప్పుడు మనలోని అనేక మానసిక శారీరక రుగ్మతల నుండి మనం విడుదల పొందుకుంటామని దైవగ్రంథం చెప్తుంది. కాబట్టి ఈ విషయాలు మీ మనసులో పెట్టుకునండి. మనం రోగముల బారిన పడకూడదు అంటే విధేయతతో, దైవ భయంతో వాక్యాన్ని విని వాక్యానికి లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తే దేవుడు ఎటువంటి బలహీనతలు, రోగాలు మనకు రాకుండా దేవుడు కాపాడుతాడు. విశ్వాసంతో ప్రార్థన చేస్తే సహజంగా వచ్చే బలహీనతల నుండి కూడా దేవుడు మనలను బాగు చేస్తాడు. కాబట్టి స్వస్థపరచువాడు దేవుడే, మనుషులు కాదు, లేకపోతే ప్రదేశాలు కాదు. కాబట్టి దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడదాం. యెహోవా రాఫా అనే నామములో ఈ విషయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు బాగా అర్థమైందని నేను నమ్ముతున్నాను. మన యొక్క ప్రాథమిక బైబిల్ సత్యములు 2022 అనే పుస్తకంలో మనం దేవుని నామముల గురించి వరుసగా నేర్చుకుంటున్నాం. గడిచిన వారంలో 3 నామాలను గురించి నేర్చుకున్నాం. ఇది కొంచెం లోతైనటువంటి విషయం కాబట్టి ఎక్కువ సమయం అయింది కాబట్టి ఈ నామాన్ని ఈరోజు ధ్యానించుకున్నాం. వచ్చే వారం మిగిలినటువంటి విషయాలు నేర్చుకుందాం. ఆ పుస్తకంలో ఉన్నటువంటి అయ్యగారు రాసినటువంటి ఆ విషయాలను కూడా మీరు చదవాలని, అలాగే ఇక్కడ మనం కోట్ చేసినటువంటి ఆ వచనాలను కూడా మీరు చదవాలని ప్రభువు పేరట మీకు అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు తన వాక్యంలో ఉన్నటువంటి దివ్యాశీర్వాదములు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.